నమస్కారం. ఆంధ్ర టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్. అసెంబ్లీకి బీఆర్ఎస్ గుడ్ బై. పీపీటీ ఇస్తేనే వస్తామంటూ వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో కార్మికులు. ఫ్రీ బస్సు పథకంతో జీవనోపాధి కోల్పోయామంటూ ఆవేదన. మెక్సికోలో భారీ భూకంపం. 2 మృతి, కూలిన పలు భవనాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం 35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండపం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండగట్టు ఆలయంలో వసతులు కల్పించాలని తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకు టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, ఆనంద్ సాయి, చైర్మన్ బీఆర్ నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమష్టిగా నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఆయన మంచి మనసుతో దైవ కార్యక్రమానికి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే తనకు అపారమైన నమ్మకం ఉందని, అదేవిధంగా కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. వెల్కమ్ సార్. ముందుగా శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియదు. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షానికి మైక్ ఇవ్వడం లేదని, ముఖ్యమంత్రి ఒక్కరే గంటన్నర పాటు మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. స్పీకర్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ సభను బహిష్కరించింది. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మైక్ కట్ చేస్తున్నారని, ఇది స్పీకర్ పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం గంటన్నర సేపు మాట్లాడడం ఏంటి? మా సభ్యులపై అసభ్యంగా మాట్లాడితే స్పీకర్ ఎందుకు అడ్డుకోవడం లేదు? హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకని సీఎం వ్యక్తిగత దోషాలకు దిగుతున్నారు. ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశంపై ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ఎండగట్టారు. 2016లో కేసీఆర్ ప్రాజెక్టులపై పీపీటీ ఇస్తానంటే అప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క నిబంధనలకు విరుద్ధమంటూ స్పీకర్కు ఉత్తరం రాశారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు వద్దన్న వారే ఇప్పుడు పీపీటీ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చిన గంటన్నర సేపు అదే రొడ్డ మాటలు మాట్లాడుతుంటే, అదే రోత మాటలు మాట్లాడుతుంటే, అదే కంపు మాటలు మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన నిలువరించకపోగా మా సభ్యులు, మా డిప్యూటీ లీడర్లు, అయ్యా మేము అడిగింది ఏంది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలా అని చెప్పి మా వాళ్ళు అడిగితే మైక్ ఇవ్వమని వేడుకుంటే మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారిని ఆపకపోవడం ఒకటి, మా వాళ్ళకు దానికి మైక్ ఇవ్వకపోవడం, పైగా ఇంకా స్పీకర్ గారు ఏమన్నారో ఒకసారి చూడండి. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. మళ్ళీ ఒకసారి పెట్టండి. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. స్వయానా స్పీకరే శాసనసభలో
ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి? శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యుల యొక్క రోల్ ఏంది, పాత్ర ఏంది? ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం. పేదల ఇల్లు కూలగొడుతుంటే మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించకపోతే భజన చేయాలండి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు అనేక భరోసాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని ఆటో యూనియన్ నాయకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా తమ ఉపాధి పూర్తిగా దెబ్బతిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. రోజువారీగా వచ్చే ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయారని, కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతి ఏడాది ఆటో డ్రైవర్లకు 11,000 ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, 2 ఏళ్లు గడిచిన ₹1 కూడా అందలేదని ఆరోపించారు. హామీలు చాలానే ఇచ్చినా వాటిని అమలు చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆటో డ్రైవర్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆటో యూనియన్ ముట్టడి పిలుపుతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళన చేయొద్దని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనియన్స్ సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి ఆందోళన చేపట్టడం అయితే జరుగుతుంది. సీఎం డౌన్ డౌన్ అని మారుమోగిపోతున్నాయి. అంటే అలా నినాదాలతో సీఎం డౌన్ డౌన్. ఈ రోజు మాకు అసెంబ్లీలో మాకు కరెక్ట్ తీర్పు ఇవ్వడం లేదు, అసెంబ్లీ సమావేశాలలో లేదని చెప్పేసి సీఎం చెప్పడం అనేది అయితే జరుగుతుంది. సో అందుకనే ఈ రోజు మేము ముట్టడికి పిలుపునిచ్చాము. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా మనం అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటి ఆఫీసు మెట్టు దిగి బయటకు రోడ్డు మీదకి వస్తే ఇక్కడ పోలీసులు అని చూస్తున్నాం మనము. ఇక్కడ వందలాది మంది పోలీసులు అయితే వీళ్ళను అరెస్ట్ చేయడానికి వీళ్ళకు ఇక్కడ ఇళ్ల పడినట్లనే కాపలు కాస్తున్నట్టు కనిపిస్తున్నది. అంటే ఇక్కడ న్యాయమైన కోరికలు. నూజివీడు మండలంలోని మంగోబే రిసార్ట్ క్లబ్లో జరుగుతున్న పేకాట పందాల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 13 కాన్స్ లేదా ఇతర డబ్బుకు సంబంధించిన పందాలకు సంబంధించి ఈ ఆటను కొనసాగించవద్దని స్పష్టం చేసింది హైకోర్టు. ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించినప్పుడు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రత్యేకించి కేసు పరిశీలన కోసం క్లబ్ నిర్వాహకులు విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే క్లబ్ నిర్వాహకులు పందాలకు సంబంధించిన వార్షిక పనులకు హైకోర్టు అనుమతించింది అంటూ ప్రచారాలు చేసి మళ్లీ పేకాట కార్యకలాపాలు నడిపిన విషయంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. మంగళవారం మాంగోబే క్లబ్లో పోలీసులు భారీ చర్యలు తీసుకున్నారు. 285 మందిని పేకాటాడుతూ పట్టుబడ్డారని పోలీస్ శాఖ ప్రకటించింది. ఇందులో 34 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు. అదనంగా 128 కార్లు, 40కి పైగా ద్విచక్ర వాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు స్థానికంగా పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. ఎందుకంటే క్లబ్ నిర్వాహకులు హైకోర్టు అనుమతి ఉందని ఫ్లెక్సీలు పెట్టించి పందాలు నిర్వహించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహారం హైకోర్టు దృష్టికి వెళ్లింది. పందాల నిర్వహణకు నేరానికి సంబంధించిన చట్ట పరిమితులు వర్తిస్తాయని, ఈ క్రమంలో వారి నిర్వాహకులు కూడా బాధ్యతంగా విచారణలో సహకరించాలని, ముందుగా ఇచ్చిన ఆదేశాలు పాటించాలని, ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. మొత్తంగా హైకోర్టులో నూజివీడు మ్యాంగోబే పేకాట్ క్లబ్ నిర్వాహకులకు బిగ్ షాక్ తగిలినట్లయింది. మరి మన ఇక్కడ ఉంటే స్పాట్లో ఉంటే దొరుకుతుంది.
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం దాటికి భారీ వాహనాలు ఊగిపోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్న పళంగా ఇంట్లో నుంచి బయటపడి వీధుల్లోకి చేరారు. మెక్సికో సిటీ, శాన్ మార్కోస్లతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతం అక్కపుల్కో నగరంలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. పలుచోట్ల నివాస సముదాయాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 2 మరణించారని, మరో 12 మందికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 50కి పైగా భారీ భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 భూకంపం మెక్సికో సిటీని వణికించింది. మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్ను వెంటనే బయటకు తరలించారు. శాన్ మార్కోస్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు మెక్సికో నేషనల్ సిస్మాలజికల్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. భూకంపం నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేస్తూ ఇళ్లలోని వారిని వీధుల్లోకి చేరుకోవాలని హెచ్చరించింది. మరోవైపు మొబైల్ ఫోన్లకు భూకంపం అలర్ట్ సందేశాలను పంపి అప్రమత్తం చేసింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని, ప్రాణ నష్టం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని ప్రెసిడెంట్ క్లాడియా తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజాప్రతినిధి అంటే ప్రజలు కష్టాలు తీర్చేవాడు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రశ్నిస్తే చాలు పులిలా గర్జిస్తున్నారు. ఎదురు తిరిగితే వార్నింగులతో విరుచుకుపడుతున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రవర్తన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని ఒక మహిళా కార్యకర్త ఎదురుపడి నిలదీశారు. పెండింగ్లో ఉన్న సమస్యలు, స్థానిక అంశాలపై ఆమె కొన్ని ప్రశ్నలు అడిగారు. అయితే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే ఒక్కసారిగా సహనం కోల్పోయారు. వేలెత్తి చూపిస్తూ భయపెట్టే ధోరణిలో ఆమెను హెచ్చరించారు. నీకేమైనా తమాషాగా ఉందా, నేనెవరో తెలుసా అంటూ గర్జించారు. అంతటితో ఆకుండా రేయ్ రామ్మ అంటూ ఆమెను అక్కడి నుండే పంపించే ప్రయత్నం చేశారు. ఒక ప్రజాప్రతినిధి నోటి నుంచి ఒక మహిళ పట్ల ఇలాంటి పరుష పదజాలం రావడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. మన కాడికి వచ్చారు ఏదో మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. అర్థం చేసుకో తల్లి, చెప్పేది వినకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఉంటావా ఇంటావా లేదా? నేను నువ్వు కట్టుకడుతున్నావు, నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు నాతో? ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నన్ను? ఏంది నీ గమెంట్ ఏంది? నాకు అర్థం కాదు. నీ గమెంట్ ఏంది? ఏంది నీ గమెంట్ ఉంటున్నా నా కాడ? వినడం లేదే. ఒక్కసారి ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రికి కూడా 3 ఏళ్ల వరకు చేయనికి లేదు. అప్పటికి నీకు తెలియదు. కాగితాలే పట్టుకోలే, నువ్వు పట్టుకోలే. మా పిల్లోడు చెప్పిన కాగితాలే శాసన మండలి సమావేశాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ఆర్ఎంపీలకు, పీఎంపీలకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు జారీ చేసే ప్రతిపాదన ఉందా అని బీఆర్ఎస్ తక్కళ్లపల్లి రవీంద్రరావు సభలో ప్రస్తావించారు. ఈ క్రమంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు సమాధానమిస్తుండగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కలవ చేసుకుని మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటి వెలుగు పథకంలో భాగంగా 3 క్యాంపులు పెట్టి కంటి అద్దాలు ఉచితంగా అందజేశారని తెలిపారు. స్పాట్లో కంటి పరీక్ష నిర్వహించి అందుబాటులో ఉన్న వారికి కళ్లజోళ్లు అక్కడే ఇచ్చేశారని, సరిపోయే కళ్లజోళ్లు లేని వారికి టైం ఇచ్చి డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్లే ఇచ్చారని తెలిపారు. ఎవరికైతే కంటి ఆపరేషన్లు అవసరమో వారికి మాత్రం సీరియల్ ప్రకారం కొన్ని కంటి ఆసుపత్రులకు లింక్ చేసి చూపు వచ్చేలా చేశారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో కాంగ్రెస్ సభ్యులకు కాస్త ఇబ్బంది కలిగించాయని తెలుస్తోంది. అయితే గతంలో కంటి వెలుగు ప్రోగ్రాంలో క్యాంప్తో పాటు కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చినారు. కొన్ని అద్దాలు అప్పట్లో వాళ్ళ దగ్గర అందుబాటు లేని తర్వాత వాళ్ళకి ఇంటికి డెలివరీ చేసినారు. ఆపరేషన్స్కి వచ్చే వరకు ఏం చేసినారంటే సీరియల్గా అక్కడ ఏ క్యాంపులో కూడా ఆపరేషన్ చేయొద్దు అనేటువంటి నిర్ణయం ఉంది. ఎందుకంటే ఓసారి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు.
కాబట్టి వాళ్ళకి సీరియల్గా ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరమో వాటిని సీరియల్ చేసేసి కొన్ని హాస్పిటల్స్కు అనుబంధం చేసిన సభ్యులు యాదవరెడ్డి గారు, డాక్టర్ యాదవరెడ్డి గారు. ఛత్తీస్గఢ్లో మరోసారి మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. బీజాపూర్ జిల్లా దక్షిణ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఉదయం భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం అందడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో అటవీ ప్రాంతంలో దాగి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రతా బలగాలు కూడా వెంటనే ప్రతిస్పందించడంతో రెండు వైపులా ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులు ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని పూర్తిగా జల్లడిపట్టిన భద్రతా బలగాలకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలంలో 3 AK-47 రైఫిళ్లతో పాటు పలు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. జవాన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్కౌంటర్ జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని అధికారులు ప్రస్తుతం బయటకు వెల్లడించలేదు. పూర్తి వివరాలు గాలింపు చర్యలు ముగిసిన తర్వాత వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోతున్నాయి. పొగమంచు కారణంగా జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దట్టమైన పొగమంచులో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్లో డీజీసీఎఫ్ ఆక్సిజన్ హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి 10 వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా మెజారిటీ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే 18 జాతీయ అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల వేట బోట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జట్టి వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో బోట్లో ఉన్న మత్స్యకారులు కిందికి దూకేశారు. ఈ ప్రమాదంలో బోటు దగ్ధమవగా అందులో ఉన్న వలలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అగ్ని ప్రమాదం కారణంలో సుమారు 20 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు మత్స్యకారులు తెలిపారు. వలలు బోటు దగ్ధమై తీవ్రంగా నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురంపైకెక్కి మద్యం తాగిన వ్యక్తి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని 3 గంటల పాటు శ్రమించి తిరుపతి ఈస్ట్ పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది కిందకు దింపారు. ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో దొండగొండి పోలీసులు విచారిస్తున్నారు. అయితే తాను మద్యం కోసమే శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురంపైకి ఎక్కానని సదరు నిందితుడు చెప్తున్నాడు. అంతేకాకుండా గోపురంపై ఉన్న 2 కలశాలను కూడా ధ్వంసం చేశాడు. అందులోనూ ఏకాంత సేవ అనంతరం గేట్లు మూసిన తర్వాత లోపలికి అతను ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది. భక్తులు ఉండని సమయంలో ఆ వ్యక్తికి అక్కడ ఎవరు మద్యం కొనిస్తారని సందేహాలు కలుగుతున్నాయి. మద్యం కోసమే అయితే ఏ భవనంపైకి కానీ సెల్ ఫోన్ టవర్పైకి కానీ ఎక్కి హడావుడి చేసేందుకు అవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా దేవాలయం వద్దకి, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయం వద్దకి, అందులోనూ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం వద్దకి ఎందుకు వచ్చాడనే ప్రశ్నలు భక్తుల మెదళ్లను తొలుస్తున్నాయి. గతంలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి రథం తగలపెడితే అతని మానసిక స్థితి బాగాలేదన్నారు. అంతకుముందు రామతీర్థం ఘట్టంలో కూడా మెంటల్ కేసు అన్నట్లుగా కవర్ చేశారు. మొన్నటికి మొన్న ద్రాక్షారామంలో కపిలేశ్వర స్వామి లింగాన్ని భిన్నం చేస్తే వ్యక్తిగత కక్షల్ని కలరింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా గోవిందరాజస్వామి వారి గోపురంపైకి ఎక్కి కలశాలను ధ్వంసం చేసి యత్నం చేస్తే 90 ml మద్యం కోసం అతను అలా చేశాడనే అంశానికి ప్రచారం కల్పిస్తున్నారు.
జగనన్నావంట ఫుల్ ఇస్తే కానీ జగనన్నావంట ఫుల్ గా సార్ 90 మంది అడిగినా ఫుల్ గా 90 మంది అడిగినావా దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా తప్పే అని చెప్పి సార్ తప్పా కదా తప్పుకున్నట్టే కదా సార్ తప్పుకున్నట్టే ఆ టెక్నిక్ కరెక్ట్ కాదు కదా కాదు రే తప్పుకున్నాడు కదా ఎక్కువ స్టార్ట్ చేయి ಇಲ್ಲ తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం కల్పించి టీటీడీ మరోసారి చరిత్ర సృష్టించింది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న వేళ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సామర్థ్యానికి అదనంగా 15,000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాటి లెక్కల ప్రకారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని పులకించిపోయారు. ఇది ఇటీవలి కాలంలో అత్యధిక దర్శన సంఖ్యగా నిలిచింది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణ, అన్నప్రసాదం, వైద్య భద్రతా సేవలను సమన్వయం చేస్తూ టీటీడీ నిరంతరం పర్యవేక్షించింది. ఇక స్వామివారికి మొక్కుగా 27,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కళ్యాణ కట్ట వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించారు. ఇదే సమయంలో భక్తుల కానుకలతో ఆలయ హుండీ ఆదాయం 4.1 కోట్లకు చేరుకుంది. ఇది ఒక్కరోజు లెక్కల్లో చెప్పుకోదగిన మొత్తంగా టీటీడీ పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని మరింత ప్రత్యేకంగా మార్చింది టీటీడీ. అయితే ఇవాళ పౌర్ణమి సందర్భంగా నిర్వహించాల్సిన గరుడ వాహన సేవను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణ, భారీ భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో స్పీకర్గా ఉండేవారని, ఆ తర్వాత మనోహర్ అయ్యారని, అయినా ఉద్యమ సమయంలో ఇలాంటి అవమానాలు జరగలేదని పేర్కొన్నారు. ఇక్కడున్న సభ్యులు అందరికీ సమాన హక్కులు ఉంటాయని, అప్పటి స్పీకర్ మనోహర్ తమకు సమయం ఇచ్చేదని గుర్తు చేశారు. కానీ నిన్న అసెంబ్లీలో స్పీకర్ తీరు బాధాకరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా నిర్బంధం చేయలేదని, మా గొంతు నొక్కలేదని గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాలిపోయిన మోటార్లు, ఎండిపోయిన పంటలను అసెంబ్లీకి తీసుకుని పోయామని గుర్తు చేశారు. పక్షపాత వైఖరితో ఉండకండి స్పీకర్ గడ్డం ప్రసాద్కు హితవు పలికారు. మీ వ్యవహార శైలిని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి ఎలాంటి హక్కు ఉంటుందో అదే అందరి సభ్యులకు ఉంటుందని తెలిపారు. మా హక్కుల కోసమే మాట్లాడామని చెప్పారు. నిన్న అసెంబ్లీలో గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూశారని గంగుల కమలాకర్ అన్నారు. మమ్మల్ని తిట్టేందుకే సభకొచ్చారని, కడుపు నిండా తిట్టి వెళ్లారని విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి 2 గంటలు మాట్లాడతారని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎజెండా కూడా పొద్దున్న 2 గంటలకు ఇస్తారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంపై మాట్లాడడానికి నేను, జగదీష్ రెడ్డి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాకు ఇన్ని అవమానాలు ఎదుర్కోలే. ఆ రోజు స్పీకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదటి స్పీకర్. తదనంతరము కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉండే. మా అందరికి కూడా అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపినాం. అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పినాం. తెలంగాణ ఉద్యమానికి వేదికగా మేము అసెంబ్లీ ఇచ్చిన కూడా ఏ రోజు మమ్మల్ని నిర్బంధం చేయలే మనోహర్ గారు. ఎందుకంటే మాకు స్వేచ్ఛనిచ్చిండు. ఒక మాట అనేవాడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరూ రాజ్యాంగపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే, చట్టపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే, కాబట్టి అందరికీ హక్కులు ఉంటాయని చెప్పేసి మాకు ఆ వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మా గొంతును ఈ ప్రప్రతంగా ఈరోజు తెలంగాణలో
స్పీకర్ గారు మా గొంతు నొక్కుతాడు. ప్రణయ్ భాస్కర్ గారు ఏదో తెలంగాణ ఉద్యమం అంటేనే తెలంగాణ అంటేనే కూడా గొంతును తెలంగాణ అనొద్దు, మీరు తెలంగాణ అనే వర్డ్ అనవడద్దు, వెనుకబడిన కులాల ప్రాంతం అంటేనే మైక్ ఇస్తా లేకుండా మైక్ కడియేస్తా అని ఆ రోజు ధిక్కరించింది మేము విన్నాము. ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛని ఇవ్వాలి అని చెప్పి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.